మూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వందే మందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థాల్వ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అక్కడ ఫిజిక్స్ వాడు చెప్పుకుంటారు బాగా, నాకు తెలియదు ఫిజిక్స్ చెప్ప. ఇట్లా పరావర్తం కింది పడి ఇట్లా వీధికి పోగానే ఆ కోణం ఇట్లా పడితే ఆ కోణంలో నీళ్లు రాగా ఏర్పడుతుందండి. సంతోషమే. అంటే ఏమున్నాయి అక్కడ? తేజస్సు ఉంది, నీళ్లు ఉన్నాయి, తర్వాత భూమి ఉంది. నీళ్లు భూమి ఉన్నాయి. ఈ నీళ్ళన్నా కనపడాలి, సూర్యుడన్నా కనపడాలి, లేదా మనకు భూమి అన్నా కనపడాలి. నీళ్లు కనపడుతున్నాయి. ఇక్కడ కనపడేది ఏమిటి? మనకు కనపడే నీళ్లు కనుక భూమి మీద నీళ్లు కనుక కనపడుతుంది. కనబడుతున్న సూర్యుడు కనబడకుండా పోయినాడు, కనబడే భూమి కనబడకుండా పోయింది. లేని నీళ్లు కనబడ్డాయా లేదా? అదే ముఖ్యంతే సూర్య. ఉన్న భూమి కనబడకుండా పోయింది, పడుతున్న సూర్యుడు కనబడకుండా పోయినాడు, లేని నీళ్లు కనబడ్డాయి. ఈ విధంగా మోహానికి ఎవడు గురి చేస్తున్నాడో అటువంటి గురి చేసేటువంటి జ్ఞానవంతులైనటువంటి వాడెవరులో ఆయన పరమాత్మ. వీటన్నిటి కూడా ఆడించేవాడెవరున్నాడో ఆయన పరమాత్మ. జగదధీరుడు, జగత్ సృష్టికర్త, జగత్తును పరిపాలనగా తాను ఉంచుకునేటువంటి వాడు. ఏ విధంగా తేజస్సు వస్తే దూరం పోతుంది. దగ్గరికి పోయి చూసిన తర్వాత ఏమైంది? అక్కడ నీళ్లు లేవని తెలిసి. ఎక్కడ పోయినాయి నీళ్ళు? ఎక్కడ పోయినాయి? లేవు కదా. ఉన్నప్పుడు కదా. లేనే లేని ఎక్కడ పోయినాయి? ఆడుండేందుకు? అది లేనే లేదు. లేని పదార్థం ఉన్నట్టుగా కనిపించింది. ఉన్నట్టు ఎట్లా కనిపించింది? తాత్కాలికమైనటువంటి భ్రాంతి జ్ఞానం వల్ల కనిపించింది. నీళ్లలో ప్రవాహం పోతుంటే బుడగలు పడతాయి. ఆ బుడగ మీద ఏముంటాయి? నీళ్ళలో బుడగ ఎట్లా వస్తుంది? కింద పడగానే గాలి ఎరుతుంది. ఆ గాలి బుడగలాగా తయారవుతుంది. ఆ బుడగలో పక్కకున్న చెట్లని కనబడతాయి. ఒకటే సెకండ్ ఆ బుడగ బతికేంత ఒకటే సెకండ్. ఆ ఒక్క సెకండ్ లో పక్కకున్న చెట్టును చూపిస్తుంది, నేను బుడగలను చూపిస్తుంది, కింద ఉన్న నీళ్ళని చూపిస్తుంది. వాళ్ళ పట్టుకుని అరిగిపోతుంది. పలిగిపోయిన తర్వాత ఇద్దరు కనబడ్డ చెట్టు ఎక్కడ దొరుకుతుంది? అక్కడ చెట్టు దొరకదు, బుడగ దొరకదు. ఎక్కడ నుంచి వచ్చింది? నీళ్లలో వచ్చిన బుడగ పట్టుకున్న వలిగింది, నీళ్లు నీళ్లలో కలిసినాయి, గాలి గాలిలో కలిసింది. మరి చెట్టు ఎక్కడ? చెట్టు అనేది రానిలేదు. చెట్టు కనబడ్డది కానీ చెట్టు రాగలేదు. కాబట్టి మనము మోసపోయే అవకాశం ఉండి ఆ మోసములో ఉండడమే మోహము.
కాబట్టి మోహాన్ని బయటపడేసేటువంటి వాడు ఎవరుడో పరమాత్మ. అటువంటి వాడికి సత్యం పరం ధీమహి, సత్యమైన పదార్థము, సత్తు చిత్తు ఆనందము, సచ్చిదానందం అంటారు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమస్కారం చేస్తాం, మేమంతా నమస్కారం చేస్తున్నాం. సత్తు చిత్తు ఆనందం. సత్తు అంటే సర్వత్రా వ్యాపించి ఉంటుంది, అంతటా వ్యాపించి ఉండే దాని పేరు సత్తు. చిత్తు తాత్కాలికంగా మనకు జ్ఞానస్వరూపంలో భాషిస్తుంది చిత్తు. ఆనందము, ఆనందం అంటే ఈ రెండిట్లలో ఉండి పరిపూర్ణంగా మనల్ని కదిలించి ఎప్పటికి మనలో నిలిచిపోయే పదార్థం. సత్తాంతో వ్యాపించింది. ఆలోచన చేయండి, జిలేబీ చేసినారు ఇంట్లో, జిలేబీ పట్టుకున్నారు చేతిలో. జిలేబీ పట్టుకున్న తర్వాత ఈయన తినమన్నాం, జిలేబీ తిన్నాడు. మైసూర్ బాగా పట్టుకున్నాం, ఆయన తిన్నాడు. మైసూర్ బాగా ఆయన తిన్నాడు. ఒక చిన్న పిల్లవాడిగా మాకుతుంది, వాడికి జిలేబీ కొంచెం అంతా నోట్లో పెట్టినాం, చప్పరించి మిగిలి. మైసూర్ బాగా కొంచెం అంతా పెట్టినాం, చప్పరించి మిగిలి. ఈయన అడిగిన నువ్వేం తిన్నావయ్యా అన్నాం. జిలేబీ అన్నాడు. ఆయన ఏమన్నాడు? మైసూర్ బాగా అన్నాడు. పిల్లవాడు ఏం తిన్నావంటే తీయ. వాడు జిలేబీ అన్నాడు, మైసూర్ బాగా. ఏం తిన్నాడు? తీయది నాకు. వాడికి తీపే తెలుసు. అంటే జిలేబీ పట్టుకొని ఇలా తీయ ఎక్కడ ఉన్నది అంటే వస్తే ఎక్కడ ఉంటుంది? జిలేబీ నిండా ఉంటుంది. మైసూర్ బాగా పట్టుకుని తీపిదనం ఎక్కడ? నిండా ఉంటుంది. ఆ నిండా ఉండే పదార్థం ఏదైతుందో దాని పేరు సత్తు. ప్రపంచంలో నిండా వ్యాపించిన పదార్థం పేరు సత్తు. ఉండే పదార్థం అంతా సత్తే. దాంట్లో ఆ సత్తు ఎలా మారింది? చిత్తుగా మారింది. అంటే తీపిదనం ఎట్లా మారింది? జిలేబీగా మారింది. చిత్తు. నీకు సత్తు అంటే బంధం వ్యాపించినట్టు చక్కెర చూసినప్పుడు ఆనందమే, తిన్నప్పుడు ఆనందమే. జిలేబీ తిన్నప్పుడు ఆనందం అయితే లేదా? ఈ సత్తును చిత్తును రెండింటి చూస్తే ఏదైతే కలుగుతుందో దాని పేరు ఆనందం. ఎప్పటికీ ఉండేది ఆనందం. ఈ ఆనంద స్వరూపమే సత్తుగా చిత్తుగా మనకు కనబడుతుంది. అందుకే సచ్చిదానంద రూపాయ. సత్తు చిత్తు ఆనందం అనేది మీరు చూస్తే జిలేబీ చూడగానే జ్ఞాపకం రావాలి. జిలేబీ చూడగానే జిలేబీ తింటూ నాకు సచ్చిదానందం అన్నాడు. సచ్చిదానంద పరబ్రహ్మ తత్వం జ్ఞాపకం రావాలి. పదార్థం అంటే ఏదైనా చక్కెర వల్ల జిలేబీ చేస్తున్నాం, లేకపోతే చక్కెర లేకపోతే జిలేబీ వేస్తాం. తీపిదనం కోసం జిలేబీ తయారు చేసుకున్నాం. అంటే ఆనందమే, ఆనంద అనుభవం కోసం జిలేబీ తయారైంది, కానీ జిలేబీ కోసం ఆనందం రాలేదు. నీ ఆనందం కోసం జిలేబీ తయారైంది. అంటే తీపిదనం ఉండడం వల్లనే నీకు అవిందండి. ఆ తీపిదనమే పరమాత్మ. తీపిదనమే పరమాత్మ. ఆ విధంగా ఆ తీపిదనమే పరమాత్మ అని తెలియకపోవడం అజ్ఞానము. అంటే ఏమంటారు? జిలేబీ ఉన్నదా? నిజమే, దాంట్లో మైదా పిండి కలిపితేనే ఏంటి అంటారు. మైదా పిండితోటి ఎవరైనా మైదా పిండి వేసుకుని కొంచెం చక్కెర వేయకండి, మైదా పిండితో గుండ్రగా చుట్టాలు చుట్టి వేసుకుని తింటారా? ఏదైతే స్వీట్లెస్ అంటండి. స్వీట్లెస్ జిలేబీలు ఉన్నాయో మరి కాలంలో కానీ స్వీట్లెస్ అయితే దానికి స్వీట్లెస్ లేదు. మరి స్వీట్లెస్ లేనప్పుడు ఆనందం రాదు. స్వీట్ కోసం చేస్తారు, ఒక తీపి పదార్థం చేస్తారు, తోపటువంటి చక్కెర వల్ల చేస్తారు. చక్కెర అంటే ఎట్లున్నది? చక్కెర అంటే ఎట్లుంటుంది? తెల్లగా ఉన్నది. తెల్లగంటే ఎట్లున్నది? తెల్లగంటే 10 పదార్థాలకు తెల్లగంటే ఎట్లుంటుందండి? బయట పర్వాలేదు. మరి ఇంకా చక్కెరని వండిస్తే ఏం వండిస్తావు? క్రిస్టల్ షేప్లో ఉన్నది. మైక్రోస్కోప్ కింద చూడు, అప్పుడప్పుడు అసౌష్ఠంగా అన్ని సిమెట్రికల్ గా కూడా ఉంటుంది, సిమెట్రికల్ గా కూడా ఉంటుంది. మైక్రోస్కోప్ చక్కెర వాటి చూస్తే పర్వాలేదు. ఇంకా కొంచెం చెప్పు, ఇది ఓడర్లెస్ అని చెప్పిన, దానికి వాసన లేదు. ఇంకా కొంచెం వర్ణించు, దిస్ టేస్ట్ఫుల్ అనేది. ఏం టేస్ట్? స్వీట్నెస్ అనండి, పర్వాలేదు. తెల్లగా ఎట్లా ఉంటుంది? వర్ణించి చెప్పగలిగావు. క్రిస్టల్ షేపు వర్ణించి చెప్పగలిగావు. వాసన లేదని చెప్పగలిగావు. తీపిదనం ఎట్లుంటుందండి అని అడిగినట్టు నోరు తెరవండి అన్నట్టు కొంచెం తీసుకుంటే చప్పరిస్తారు వాడు. ఎట్లుందండి? తీయగుంది, ఒకసారి చెప్పండి. వాటి ఉద్దేశాలు అంతే. అంతేగాని అనుభవైక వేద్యమైన దాని పేరు ఆనందం అంటారు. ఆ ఆనంద స్వరూపమే పరమాత్మ. అది మన భాగవతంలో ఉండబోతున్నది సబ్జెక్ట్. అది ఆనంద స్వరూపమైన పరమాత్మ భాగవతంలో చెప్పబోతున్నాను అని సబ్జెక్ట్. అటువంటి ఆనంద స్వరూపమైన పరమాత్మ నా బుద్ధి ఎందుకు గోచరించుగాక. సత్య పదార్థమైన పరపదార్థమైనటువంటి ఆ పరంపరాగతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము ధీమహి, మా బుద్ధి ప్రసరింపజేసేందుకు మేము నమస్కరిస్తున్నాను. ఇది సబ్జెక్ట్. అధిక తర్వాత వచ్చేది మరి ఇది ఎవరు? ధర్మ ప్రోచిత కైటగోత్ర పరమం నిర్మత్సరాణం సతాం
వేద్యం వాస్తవ వస్తుమత్ర శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరేరీశ్వరః సద్యో హృద్యవరుధ్యచేత్ర శృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్ ధర్మ ప్రోచ్చిత కైతవోత్తర పరమం. ఇది వినడానికి ఎలిజిబుల్ ఎవరు? సబ్జెక్ట్ చెప్పినారు. ఇంత ఆనంద పదార్థం తినడానికి ఎలిజిబుల్ ఎవరు? ఎలిజిబిలిటీ చెప్తున్నాడు. ఎవరికి ఎలిజిబిలిటీ లేకపోతే కుదరదు. అనే దేనికైనా ఒక అర్హత అవసరం. అర్హత చెప్తున్నాడు. ఏమాత్రం మోసము లేకుండా పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని అనుసరించేటువంటి వాడై ఉండాలి. మోసపూరితమైనటువంటి ధర్మం కాదు. మోసపూరితము లేకుండా ఉండాలి. మోసము లేక కైతవం అంటే మోసం. మోసము లేనటువంటి వాడై ఉండాలి. తర్వాత నిర్మత్సరాణం సదా మాత్సర్యము లేకుండా ఉండాలి. మాత్సర్యం అంటే ఈర్ష్య ప్లస్ అసూయ గివ్స్ రైస్ టు మాత్సర్యం. ఈర్ష్య అసూయలు ఒక దగ్గర వేస్తే మాత్సర్యం తయారవుతుంది. ఈర్ష్య అంటే ఏమిటి? ఈర్ష్య అంటే ఎదుటి వ్యక్తికి మన దగ్గరికైనా కొంచెం అంత ఎక్కువ ద్రవ్యం ఉందో, వాడికి సాధారణ సంపత్తి ఏదో ఎక్కువ ఉంది అనుకోండి, అబ్బా మనకంటే వాడికి ఇంత ఎక్కువ ఉన్నదా అనుకోవడం ఈర్ష్య. అసూయ, అసూయ అంటే ఏమిటంటే మనకంటే వాడికి ఎక్కువ ఉన్నది కదా, వాడికంటే మనకి ఎక్కువ కావాలి, వాడికి లేకుండా కావాలి. ఇది అసూయ. కోరేది మంది కొంప ముంచాలి, మన కొంప పెంచాలి. ఇది అసూయ. ఈ ఈర్ష్య అసూయ లేకపోవడము ఉండాలి. అంటే ఈర్ష్యాసూయ లేకుండా ఉన్నవాడిని మాత్సర్యరహితుడు అంటాడు. ఈర్ష్యాసూయ లేకుండా ఉన్నవాడు వింటాడు. భాగవతం వినడానికి 1000 పత్రికలు బట్టి పంపించిన 100 మంది ఎందుకు వస్తారంటే ఈ లక్షణాలు ఉండేవి వాళ్ళు. అంటే మీరంతా ఏమనుకోవాలి, ఇప్పుడు మాకు ఇవన్నీ లేవు కాబట్టి స్వామి సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆయన అహంకారం ఇచ్చింది అనుకోండి, వెంటనే వస్తాయి కదా. కాబట్టి అహంకరించకుండా అది ధర్మం. అహంకరించకపోవడమే ధర్మం. మనకి ధర్మం మోసము లేని ధర్మం ఉండాలి. ఈర్ష్యాసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి. మాత్సర్యం అంటే కేవలం అంతేకాకుండా మాత్సర్యంలో ఒక రకం ఉంది. దేవతల మధ్య ఎవరైతే వ్యత్యాసం చూస్తున్నారో మాత్సర్యం ఉన్నట్టు. మా శంకరుడే గొప్పవాడు, నీ విష్ణుమూర్తి కాదండి అంటున్నాడు. వాడు అంతకంటే దౌర్భ్యపడలేడండి. మా విష్ణుమూర్తి గొప్పవాడండి, మీ శంకరుడు కాదు, వీటికంటే దౌర్భ్యపడలేడండి. అంటే ఒక విష్ణుమూర్తి, ఆ శంకరుడు, ఓ గణపతి, ఓ అమ్మవారు ఎవరైతే డిఫరెన్స్ గా చూస్తారో ఆ డిఫరెన్స్ గా చూసేవాడు ఎప్పుడు కూడా మత్సరగ్రస్తుడు. అటువంటి వాడికి భగవత్ పదార్థం ఎన్నడూ బోధపడదు. జన్మలు ఎత్తాలి, ఒకే పదార్థం కనపడాలి. అప్పటి వరకు వాడు ముందు బోడు. అవునండి నాకు శంకరుడు అంటే ఇష్టం కదా, మరి అక్కడ నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం కదా అంటాను. అవును ఇష్టమే, నీ విష్ణుమూర్తి ఇష్టమే, నీ విష్ణుమూర్తి నీకు ఇష్టమైనప్పుడు విష్ణుమూర్తి ఎటువంటి వాడు? సృష్టి స్థితి లయాలు చేసేటువంటి వాడు, ఏదంటే చేసే కెపాసిటీ ఉన్నటువంటి వాడు, ఎట్లా ఉండేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి. నువ్వు ఏమన్నా శంకరుడు ఊడిపోయినావు, నేను రానండి, నేను చెప్పుల దగ్గర కూర్చోవద్దండి. దేవుని గుళ్ళకి పోతే నేను గుళ్ళకి రానంటే వాడు ఎవరికి కావాలన్నట్టండి, చెప్పులా కావాలన్నట్టు. కొంతమంది ఏం చేస్తే సైకిల్ మొట్టం తీసుకుపోయి నువ్వు అయితే దండం పెట్టి రా అంటే ఆయన చెప్పులు పట్టుకొని వాడు కూర్చుంటాడు. మరి దండం పెట్టి ఓపిక ఉండదు, చెప్పులా కావాలంటండి వాడు. అటువంటి వాళ్ళు ఆలోచన చేయాలండి. నేను ఆ దేవుని దగ్గర పోయి దండం పెట్టా అనుకోకూడదు. ఏమనుకోవాలి, నా విష్ణుమూర్తి చాలా గొప్పవాడు, ఏ స్వరూపం అంటే ఆ స్వరూపం వేయగలిగినటువంటి గొప్పవాడు, ఇప్పుడు శంకరుని రూపంలో నా విష్ణుమూర్తే కనబడుతున్నాడు అనుకోవాలండి. అనుకున్నప్పుడు నిజమైన భక్తులు అవుతాడు, మాత్సర్యం లేనివాడు అవుతాడు. కాబట్టి మాత్సర్యం లేకుండా భగవంతుని సేవ చేయాలి. ఒకే పదార్థం అన్ని రకాలు కనబడుతుంది. మీరు ఇంట్లో శాకం వేసుకొని, చారు వేసుకొని, తర్వాత మజ్జిగ వేసుకొని, ఉప్పు వేసుకొని మంచిగా భోజనం చేసి బయటకు పోయిన తర్వాత ఏమైనా అన్నం తిన్నావా, ఏమి తిన్నావు, భోజనం చేసినావా, సంతోషమే. అప్పుడు ఏం చెప్తాను, నేను ఉప్పు తిన్నా, మజ్జిగ వేసుకున్నా, అది వేసుకున్నా, చెప్తా అన్నం తిన్నా. ఈ అన్నం అనే పదార్థంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ భగవంతుడు అనే పదార్థంలో ఈ రూపాలన్నీ ఉన్నాయి. లేదా భగవంతుడు అనే పదార్థం నిర్వికార నిరంజన సత్తా, తీపిదనం. పరమాత్మ అంటే తీపిదనంతో ఎండ తేయచ్చు. ఇంట్లో పెద్ద అంటే భగవంతునికి భక్తునికి మధ్య కూడా వ్యత్యాసం ఉండదండి, ఒకే ఒక పదార్థం. అందుకే పరమాత్మ సేవ చేసేటప్పుడు ఏం చేస్తారు, న్యాసం చేస్తారు. న్యాసం చేస్తే ఏం చేస్తారు, సోహం భావేన పూజయేత్ నా రుద్రో రుద్రమర్చయేత్ దేవో భూత్వా చేత్ దేవాన్ చెప్తాడు.
దేవుని స్వరూపాన్ని పూర్తిగా నీవు కూడా సంకల్పం చేసుకొని న్యాసం చేసుకొని మహాన్యాసం, లఘు న్యాసం అంటారు కదా, న్యాసం చేసుకోవాలి. న్యాసం అంటే తాత్కాలికంగా మన దగ్గర తెచ్చుకోవడం, ఆ స్వరూపాలని మనలో కూడా ఉంచుకోవడం. నువ్వు అదే స్వరూపం, మనం మర్చిపోయి వెతుకుతున్నాం. ఆ మర్చిపోయి ఉండకుండా ఉండడమే గొప్ప లక్షణం. మాత్సర్యం ఉన్న వాడికి మరపే ఉంటుంది, మాత్సర్యం ఉన్నవాడు ముందుకు పోడండి. భగవంతుడు కూడా దేవుడి తర్వాత వ్యత్యాసం లేదు. మీరు ఇంట్లో శనగపిండి ఉంటుందా, శనగపిండితో పదార్థాలు చేస్తారు. మిరపకాయలు పెట్టి వేస్తే మిరపకాయ బజ్జీ అవుతుంది, వంకాయ పెట్టి వేస్తే వంకాయ బజ్జీ అవుతుంది, పాలకూర పెట్టేస్తే పాలకూర బజ్జీ అవుతుంది, క్యాబేజీ పెట్టేస్తే క్యాబేజీ బజ్జీ అవుతుంది. అవునా? బయట పోయిన తర్వాత ఏమన్నా ఏం తిన్నావురా, బజ్జీలు తిన్నా అంటాడు. దాంట్లో ఉన్న పదార్థం గుణం, సత్వగుణం కొన్ని, రజోగుణం కొన్ని, తమో గుణం. సత్వరజ తమో గుణం మిళితమైనటువంటి పదార్థాలు. మరి ఆలోచన చేయండి, బాగా మీరు ఇంత పెద్ద బాండి పెట్టి దాన్ని నిండా వేసినారు, పెద్ద పెద్ద వేసినారు, మిరపకాయలు అవ్వో ఇవ్వో వేసి బజ్జీలు చేసుకున్నారు, సంతోషమే. తర్వాత మిగిలిన పిండిని ఏం చేస్తారు? మీరు మిరపకాయ అంటదు, ఊరుకోరు, చిన్న చిన్న గోళీలు చేసేస్తారు లేదా, పిల్లలు తినడానికి అక్కడికి వస్తే వేస్తారు కదా. ఆ పిండి ఓరియరు మీరు వేస్తారు కదా. పెద్ద మిరపకాయలు దేవుళ్ళు అయితే, చిన్న మిరపకాయలు మనం అన్నాడు. ఏం లేదు, చిన్న చిన్న గుండ్రులు దిగాలని మనం, ఇంత ఏం లేదు. పెద్ద పెద్ద దేవుళ్ళు అయితే అందులో తెచ్చిన వాళ్ళని మనం, అదే పదార్థం మనది. కాబట్టి అందులో ఏమి వ్యత్యాసం లేదు. పెద్ద బజ్జీలు దేవుళ్ళు, చిన్న బజ్జీలు కుజీవుళ్ళు ఉంటే అదే పదార్థం. అందుకైతే వ్యత్యాసం ఏమి లేదు. పరమాత్మ చూసేటప్పుడు పరిపూర్ణంగా అనుభవించడం మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేందుకు ఉద్యుక్తం కానీ, నేర్చుకునేందుకు ఇష్టం కాని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మత్సరగ్రస్తులు. భగవంతుడు దేవుళ్ళ మధ్య వ్యత్యాసం చూసేవాళ్ళు ఏ దేవుడైనా కావచ్చు, ఒకటేనండి. నీళ్లు వారుతున్నాయి, అక్కడ నీళ్లు వారుతుంటే ఈయనకి ఇంగ్లీష్ రావచ్చు, అక్కడ ఏమన్నాడు? వాటర్ అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు, నీళ్లు అన్నాడు. ఒక ఆయన కన్నడం వచ్చు, నీరా అన్నాడు. తమిళం వచ్చు ఒక ఆయన, తన్ని అన్నాడు. హిందీ వచ్చు ఒక ఆయన, పాని అన్నాడు. సంస్కృతం మాట్లాడదు ఒక ఆయన, ఊదకం అన్నాడు. అందరిలో ఒకటి వరుసగా ఒక ఆయన చూస్తున్నాడు, ఏం మాట్లాడతాడండి. ఎందుకు? నీకు తాగుతైపోతుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు. నీళ్లు తాగినండి, అందరూ దోశతో నీళ్ళు తాగి, నీళ్లు తాగితే ఏమైంది? తన్ని అన్నవాడికి దాహం తీరింది, పాని అన్నవాడికి దాహం తీరింది, వాటర్ అన్నవాడికి దాహం తీరింది. అవునా? ఇన్ని రకాల భాషతో మాట్లాడినా కూడా నీళ్లలో దాహం తీర్చే గుణం ఏమైనా మారిందా? నీళ్ళు ఏమైనా మారినాయా? తన్ని అనగిన పొంగుడు, నీరు అనగిన పొంగుడు అయిందా? ఏం కాదు, ఉన్నదంటే ఉన్నాయా లేదా? కాబట్టి నీళ్ళకేమి అయితే మనం పేరు పెట్టుకుంటున్నాం. అసలు విషయం ఏమిటంటే ఈ పేర్లు పెట్టుకొని ఇది 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 అనేవాళ్ళు దోశలు తీసుకొని నీళ్లు తాగడమే ప్రధానమైనటువంటి అంశం, కానీ పేర్లు పెట్టుకొని పంచాయతీ పెట్టుకుంటూ కాదండి. కాబట్టి ఏ మతములోనైనా ఎక్కడైనా దేవుడు ఒక్కడే, పేర్లు మాత్రమే మనం వ్యత్యాసంగా పెట్టుకుంటాం. ఈ విధంగా దేవుడు ఒక్కడే అని నిర్ణయానికి వచ్చిన వారు మాత్రమే భాగవతం వినడానికి రాగలుగుతారు, వాళ్ళే వింటారు. మాత్సర్యం ఉన్నవాడు భాగవతం మొత్తం వినలేడు. నిర్మత్సరాణం సతాం, అది ఎలిజిబిలిటీ. అంటే ధర్మవంతుడై ఉండాలి. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ధర్మమేనండి. ధర్మం అంటే డ్యూటీ అండి, డ్యూటీ కాదు. ధర్మానికి ఇంగ్లీష్ పదము మీరు 50 సంవత్సరాలు, 1 కోటి సంవత్సరాలు వెతికినా ధర్మానికి ఇంగ్లీష్లో పదము దొరకదు. ఎందుకు? డ్యూటీ కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ధర్మమే, ఆచరించవలసిందే ధర్మము, కానీ దానికి ప్రాక్టికాలిటీ ధర్మానికి. ధర్మం మనం ఎప్పటికీ కాపాడుతాం, ఎప్పటికీ ధర్మం మనం కాపాడుతుంటుంది. మనకు తెలియదు మన ధర్మం, వాడి ధర్మం మనం కాపాడించాలి. ధర్మానికి స్వరూపాలు చెప్పడం చాలా కష్టం. ఎట్లండి ధర్మానికి? నిశ్చలానంద సరస్వతి స్వామి గారు వచ్చినప్పుడు వారు ఒక మాట వేశారు, అసలు ధర్మం అంటే ఏమిటండి మీరు చెప్పగలుగుతారా అని. ప్రయత్నం చేస్తానన్నారు వారు. అని ఏమన్నారు ఆయన? ఇంట్లో భార్య ఉంది, మీ చెల్లె ఉంది, ఇద్దరు ఒకే వయస్సులో ఉన్నారు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నీ భార్య మీద చెల్లె అనేటువంటి అభిప్రాయం కానీ, చెల్లె మీద భార్య అనే అభిప్రాయం కానీ ఎప్పుడు కలుగుతుందన్నాడు స్వామి. అట్లా అడుగుతారు, అట్లా కలుగుతుందన్నాడు. అవి అట్లా కలగకుండా ఏది కాపాడుతుందో అదే ధర్మం అని చెప్పాడు. ఆలోచన చేయండి. మన లోపల ఉండి అంత లోపల మనం పరిశుభ్రంగా ఉంచే పదార్థం ఎందుకు, దాని పేరు ధర్మం. అటువంటి ధర్మాన్ని అనుసరించేవాడు భాగవతం వినగలుగుతాడు. ధర్మాన్ని మనం అనుసరిస్తాం, మనకు తెలియదు, అనుకోకుండానే మనం అనుసరిస్తుంటాం, తెలియదు. ఆ తెలుసుకోవడం కోసం భాగవతం వింటాం. ఎందుకు? ధర్మం అంటే ఎవరు? ధర్మం అంటే వేదం,
సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మం అంటే అచ్యుతుడే, అచ్యుతుడు అంటే ధర్మమే, భగవంతుడే. ఆయన అంటే ఎవరు? వేదమే. ఆ విధంగా ధర్మములో ఉన్నవాడు మాత్సర్యం లేనివాడు వింటాడు. వింటే వస్తుంది వేద్యం వాస్తవ వస్తు మాత్ర శివదం. వింటే కలిగే ప్రయోజనం ఇది. సంబంధం చెప్పి అక్కడ అధికారి చెప్పినాడు, తర్వాత ప్రయోజనం చెప్తున్నాడు. వాస్తవ వస్తు మాత్ర శివదం. వాస్తవ వస్తువు తెలుస్తుంది, తెలిసేందుకు ఉపయోగపడుతుంది. సంబంధం దీనికి దానికి సంబంధం. ఆ వాస్తవ వస్తువు ఏమిటి? వాస్తవ వస్తువు మనకు తెలిసిన వాస్తవ వస్తువు తెలుస్తుంది. ఇది తాడు వాస్తవ వస్తువు, పాము కాదు. పాము భ్రాంతి వస్తువు, తాడు వాస్తవ వస్తువు. కాబట్టి అక్కడ ఉన్నది తాడే ఉన్నది, పాము లేదు అని తెలిసేదిలా జ్ఞానము ద్వారా తెలుస్తుంది. ఆ జ్ఞాన ప్రతిపాదకమైనది భాగవతము. వాస్తవం ఉన్నది ఒరిజినల్ తెలుస్తుంది. ఒరిజినల్ చెప్పరా బాబు, నీ మనసులో ఏమున్నది చెప్పరా బాబు అంట. చూడు, మనసులో ఏమున్నది వాడే చెప్పాలి, ఇప్పుడు చెప్తారు. దేవుడు మనసు చాలా గొప్పదండి. మనస్సు, ఆ మనస్సులో ఉన్నది ఎవ్వడికి తెలియదు. దేవుడు ప్రత్యక్షమవుతారు కదా. మీరు ఎన్ని కథలు వినలేండి, పురాణాలు వినలే. దేవుడు ప్రత్యక్షమేగా. ఏమంటారు దేవుడు? ఏమయ్యా నీకేం కావాలో కోరుకో అంటాడు. ఇంత దేవుడే కదా, మన కోరిక ఆయన తెలియదు. చెప్పండి, తెలియదు. మనస్సులో ఉన్న విషయం ఎవరికి తెలియదండి. మీరు డాక్టర్ దగ్గర పోతారు కదా, ఇక చేయి పడతారు, అది కాలు పడతారు, ముక్కు పట్టి అన్ని బట్టి ఇన్ని బట్టి నీకు ఏమవుతుంది అని అడుగుతుంది. ఏమవుతుందంటే నొస్తుంది అని అడుగుతుంది. ఎక్కడ నొస్తుంది అని అడుగుతుంది. ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు చెప్పాలి కదా, ఎక్కడ నొస్తుంది చెప్పాలి. ఎక్కడ నొస్తుంది అన్నాడు. కాలు వస్తుంది. అప్పుడు మొదలెట్టండి. కాలు వస్తుంది మనం చెప్తే ఎందుకు వస్తుందో వాళ్ళు చెప్తాం. కానీ వచ్చుడనేది మనం చెప్పానా వాళ్ళు చెప్పానా? కాబట్టి మన మనస్సులో మనకు కలిగేటువంటి వ్యవహారంలో మనమే సాక్ష్యం కానీ ఇంకొకరు సాక్ష్యం కాదు. ఆ మనమే సాక్ష్యం అనే విషయం తెలిపేది ఎలా ఉంటుంది? జ్ఞానము ద్వారా తెలుస్తుంది. ఆ జ్ఞాన ప్రతిపాదన ఇది. వాస్తవ వస్తు తెలిస్తే వస్తుంది. శివదం. శివం అంటే శాంతం, శివం అంటే ఆనందం. ఆనందాన్ని ఇస్తుంది. ఇస్తే ఏమవుతుందండి? తాపత్రయోన్మూలనం. తాపత్రయాలు నశిస్తాయి. తాపత్రయం అంటే నా తాపత్రయం అంతా నా కొడుకు పెళ్లి గురించి అంటాడు. తాపత్రయం చాలా పెద్ద పదం అండి. తీసుకొచ్చి దాన్ని చిన్న చేసి పరిస్థితి. అర్థ న్యూనత అంటారు. సెమాంటిక్ చేంజ్ అవుతుంది. అర్థ న్యూనత అంటారు. ఆ అర్థ న్యూనతలో తీసుకొచ్చి పదాలండి. చీర అనే పదం ఉందండి. ఏమయ్యా చీర కట్టుకుంటాం అన్నాడు. స్వామి ఎట్లా కనబడుతుంది అంటాడు. చీర అంటే వస్త్రం అని అర్థం. రాముడు నార చీరలు ధరించి అరణ్య అనిపోయాడు. పెద్ద మనకు అనిపించదు, ఎందుకంటే చీర అంటే వస్త్రం అది. ఇప్పుడే చీర కట్టుకుంటాం అంటే చీర అంటే ఇప్పుడు దాన్ని ఏం చేశారు? స్త్రీలు మాత్రమే ధరించేటువంటి ఒక పదార్థం కింద తయారు చేశారు, బట్ట కింద తయారు చేశారు. కానీ చీర అంటే వస్త్రం అని అర్థం. అది అర్థం న్యూనత. పెద్ద అర్థాన్ని చిన్నగా చేయడం. ఆ అర్థ న్యూనత వల్ల ఆ విధంగా ఏర్పడింది. ఈ తాపత్రయాలు కూడా అటువంటివి. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అని మూడు తాపాలు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అని మూడు తాపాలు. వీటిని తాపత్రయాలు అంటారు. ఆధ్యాత్మికం అంటే మన మనసు, మన శరీరము ద్వారా కలిగేది. శరీరంలో అధిష్ఠించినటువంటి శరీరంలో కలిగేటువంటి తాపం ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే శరీరంలో జ్వరం వచ్చింది, ఆధ్యాత్మిక తాపం నీ శరీరంలో కలిగేటువంటి. ఆది భౌతిక తాపం బయటి వస్తువుల ద్వారా కలిగేది. బయట వస్తువులు అంటే ఒక తేలు వచ్చి కుట్టింది, ఒక తేలు కుట్టింది అనుకుందాం, ఒక చీమ కుట్టింది. ఈ బయట పదార్థము ద్వారా మనకు కలిగేటువంటి బాధ ఏదో అది ఆది భౌతిక తాపం. పెద్ద తుఫాన్ వచ్చింది, పెద్ద గాలివాన వచ్చింది, పెద్ద ఎండలు కొట్టి బాగా నీళ్లు లేకుండా అనావృష్టి ఏర్పడ్డది. ఇది ఆది దైవిక తాపం. శరీరంలో పుట్టేది, ప్రకృతి ద్వారా వచ్చేది, దైవికంగా వచ్చేది. ఈ మూడు రకాల తాపాలను తాపత్రయాలు అంటారు. తాపత్రయోన్మూలనం. ఉన్మూలనం అంటే ఏమీ లేకుండా చేస్తున్నది. భాగవతం అంటే ఏమవుతుంది? తాపత్రయాలు జరిగిపోతాయి. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్య అవరుధ్య దీప్త కృతిభిః శుశ్రూషిభిః తత్క్షణాత్. సంబంధం చెప్పాలి. మరి ఏ విధంగా అంటే భాగవతము ధర్మము చేసిన వాడు వినాలన్నావు, భాగవతం అనే కథలో పరమాత్మ స్వరూపం ఉందన్నావు. వింటే ఏమొస్తుంది? తాపత్రయాలు పోతాయి, ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగినాక ప్రపంచంలో ఏం అవసరం లేదు, ఆనందమే.
సర్వ ప్రపంచం దేనికోసం పరుగులెడుతుంది? ఆనందం కోసం పరుగులుతుంది. ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ప్రతి దాంట్లో ఆనందం కోసమే ఉంటుంది. ఒకటికి ఏడిస్తే ఆనందం, ఒకటి ఏడిపిస్తే ఆనందం. మనకి ఆనందం ఉంటుంది, రకరకాల ఆనందం వ్యవహారం. ఆనందమును స్వయంగా అనుభవించేటువంటి దానికోసమే ప్రయత్నంలో ఉంటారు. ఆనందాన్ని ఎన్ని రకాలుగా చూసినా శివదం, ఎన్ని రకాలు చూసినా ఆనందం వస్తుంది. మీరు చూడండి, బజార్లో మంచి ఆపిల్ పండు వచ్చింది తెలిసింది. కొత్త రకం ఆపిల్ పండు వచ్చినాయట, ఆ జామకాయ లెక్కనే ఉన్నాయట, కానీ ఆపిల్ పండుట తెలిసింది. అబ్బా ఎంత బాగుంది, పక్కవాడు చెప్తుంటారు అది ఆపిల్ పండు ఎంత బాగుంది అనుకున్నావు. ఓ చెప్తుంటే ఏమైతుంది, నోట్లలో ఊరిలో వస్తున్నాయి. అబ్బా విన్నందువల్లనే ఆనందం కలిగింది. విన్నావు ఆనందం, నువ్వు చూడలేదని ఇక్కడ చెప్పడం వల్ల విన్నందువల్లనే నీకు ఆనందం కలిగింది. కష్టపడి మార్కెట్ పోయి అది కొనుక్కొచ్చుకున్నావు, టేబుల్ మీద పెట్టి చూసుకుంటా కూర్చున్నావు. అబ్బా నిన్న మా పక్కింటి ఆమె చెప్పింది ఇదే పండు తింటే బాగుంటుందట, దాన్ని చూసుకుంటా అన్నాడు. ఇంకా తినలేను, ఆనందం కలిగింది. వింటే ఆనందమైంది, నీ ముందర ఉంటే ఆనందం కలిగింది. తర్వాత ఏం చేసినావు, ఎంతసేపు బాబు అని చెప్పి ఆనందం తీసుకొని తిన్నావు. తిన్న తర్వాత ఆనందం కలిగింది. వింటే ఆనందం కలిగింది, చూస్తుంటే ఆనందం కలిగింది, తింటే ఆనందం కలిగింది. ఆనందం సమానమే. కానీ విన్నందువల్ల కలిగిన ఆనందం కన్నా, చూస్తున్నందువల్ల ఆనందం కన్నా తినడం వల్ల ఆనందం ఎక్కువైందా లేదా? ఎక్కువైంది. ఈ ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అంటే ఇంకేం లేదు. వినడం వల్ల ఆనందము ద్వైతము, చూడటం వల్ల ఆనందం విశిష్టాద్వైతము. తాను దానికి పదార్థానికి వ్యత్యాసం లేకుండా ఒకటిగా మారిపోయి ఉండడం అద్వైతం. శివదం అంటే ఈ మూడు రకాల్లో నీవు సాక్షాత్తుగా ఆనంద స్వరూపుడైన జ్ఞానం కలుగుతుంది. తాపత్రయాలు పోతాయి. ఏ విధంగా? లింక్ కలవాలి కదా. లింక్ ఎట్లా ఉంది అంటే లింక్ చెప్తాను. మహాభాగవతం, మహాముని చెప్పినటువంటి మహాభాగవతంగా ఈశ్వర సద్యో హృద్య అవరుధ్యదేత్ర శృతిభి కృతిభి శుశ్రూషిభి తత్క్షణ, ఒక క్షణంలో వెళ్ళిపోతుందని ఉన్నటువంటి బాధని శుశ్రూష చేయాలి. శుశ్రూష అంటే ఏమిటి? శుశ్రూష అంటే సేవ అని అర్థం. బ్రాడ్ మీనింగ్ సేవ అని అర్థం. నిజంగా శుశ్రూష అంటే చెప్పింది చెప్పినట్టుగా విని ఆచరించడం పేరు శుశ్రూష. విన్నది విన్నట్టుగా దాన్ని ఆచరించడం పేరు శుశ్రూష. ఎవరైతే శుశ్రూష చేస్తారో వాళ్ళకు భాగవతం బోధపడుతుంది, మిగతా వాళ్ళకి బోధపడదు. శుశ్రూష అంటే ఏమాత్రము మా గురువు గారు ఒకరు ఉండేవారు, మనం చదువుకున్నాము. ఆయన ఒకటి చెప్పాను, అరే బాబు ఈ పని చెప్తున్నా మీరు నీ దమాకు పెట్టకు, నా దమాకు తోటి చేయాలి. అంటే నీ యొక్క ఆలోచన పెట్టకు, నా ఆలోచనతో నువ్వు పని చేయని చెప్పారు. అవి మన ఆలోచన పెట్టకుండా సాక్షాత్తుగా ఇందులో భాగవతంలో చెప్పిన అంశాన్నే కనుక మనకి పరిపూర్ణంగా అనుసరిస్తే మనకేమొస్తుంది? తాపత్రయాలు మూలనమైపోతాయి. శివదం బ్రహ్మాండమైన ఆనందం కలిగి తీరుతుంది. తత్క్షణాత్, ఎప్పుడో కాదండి అప్పుడే, తత్క్షణాత్ అని చెప్పింది. మరి ఇది వినాలంటే అధికారికి చెప్పారు కదా, అధికారికి ఒక 4-5 లక్షణాలు ఉన్నాయి. ఎలిజిబిలిటీకి అన్ని లక్షణాలు అడుగుతారండి. మామూలు లక్షణం సరిపోదా? అవును, ఇంటర్మీడియట్ ఇంజనీర్ కావాలి, ఏమి కావాలి, బీటెక్ చదువుతుంటాడు. బీటెక్ చదవాలంటే మామూలు లక్షణం కావాలి, 10+2 ఎడ్యుకేషన్ ఉండాలండి. పర్వాలేదండి, ఆ 10+2 అయిందండి, అడ్మిషన్ ఏంటి పోతిస్తారా? ఏమడుగుతారు? ఎంసెట్ అంటాడు. ఎంసెట్ అంటాడు. 10+2 ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రం సరిపోదా? ఏమడిగాడు? ఎంసెట్ అడిగాడు. మళ్ళా ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. నాకు ఆశ్చర్యం లేదండి, ధర్మంగా ఉన్నా నేను వింటాను కుదరండి, నీకు ఇంకొక 4-5 లక్షణాలు అయ్యా చూస్తారండి, స్క్రీనింగ్ చేస్తారు. సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఉండేదేది పోయేదేది, తాడు నిజమా పాము నిజమా, ఈ రెండింటిని అనాలిసిస్ చేసుకునేటువంటి శక్తి ఉండాలి. ఏది ఉంటుంది? బుడగ ఉన్నదా, నీళ్లు పర్మనెంటా, బుడగ పర్మనెంటా, ఇంతే చూసుకోవాలి. మనం పర్మనెంటా, దేవుడు పర్మనెంటా, దేహం పర్మనెంటా, పరమాత్మ పర్మనెంటా, ఈ యొక్క ఆ విధమైన శక్తి ఉండాలి. అంటే తాపత్రయోన్మూలనం చేసేటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది? నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా వస్తుంది. మనకి అప్పుడు పెయిన్ రిలీఫ్ అంటే చూడండి, పెయిన్ రిలీఫ్ కావడం కాదండి, పెయిన్ లో నుంచి నిర్మూలన కావాలి. మీరంతా మీరు కూర్చున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే రేపటి నుంచి మొదలైతే మెల్లగా మోకాళ్ళ నొప్పులు వస్తే మెల్లగా పెయిన్ కిల్లర్ వేసుకున్న స్వామి అవ్వస్తుంది, పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది. పెయిన్ కిల్లరే కానీ పెయిన్ నే తప్పుతుంది, కానీ పెయిన్ కారణమైన కాజు తప్పుతుంది. ఆలోచన ఏంటి? దానికి కారణమైన పదార్థం ఎప్పుడైతే పోతుందో పోతుందండి, పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఎప్పుడు రిలీఫ్ అవుతుంది? అప్పుడే ఆ గోలి ఏగా రిలీఫ్ అవుతుంది.
కానీ మళ్ళీ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి మూలభూతమైనటువంటి పదార్థం లోపల ఏదైతే యాంటీబాడీ ఉందో, ఫర్బిడెన్ మెటీరియల్ ఉందో, ఆ ఫర్బిడెన్ మెటీరియల్ రిమూవ్ చేసేందుకు యాంటీబయాటిక్ వేసుకుంటే ఆ పెయిన్ రిలీఫ్ మొత్తం వస్తుంది. పెయిన్ అనేది రాకుండానే పోతుంది. కాబట్టి ఈ క్షణంలోనే మనకు కలిగేటువంటి తాపత్రయ ఉన్మూలనం అయిపోతుంది. సాక్షాత్తు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం కలుగుతూ ఇవన్నీ కలుగుతున్నప్పటికీ కూడా నీవు సాధన చతుష్టయ సంపత్తి ఉందా లేదా? నిత్యానిత్య వస్తువేకము. దాంట్లో నిత్యానిత్య వస్తువేకం అంటే ఏమిటి? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ తెలుస్తుంది. మనం చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి, రెండు తెలుస్తాయి. అసలు మన యొక్క కర్తవ్య బోధం కలుగుతుంది. కర్తవ్యం అంటే చేయవలసిన పని, అకర్తవ్యం అంటే చేయకూడని పని. కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగతైరపి, అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణై కంఠగతైరపి. చేయవలసిన పనిని బొందిలో నుంచి ప్రాణం పోతున్నా చేసి తీరవలసింది ధర్మం చెప్పింది. మరి చేయకూడని పనిని ప్రాణమైనా చేయకూడదు. ధర్మబద్ధంగా ఉండడం అంటే అది. అంటే ధర్మ ప్రోచిత అన్నప్పుడు నీ కర్తవ్యంలో ఉన్నవా లేదా, నిత్యానిత్య వస్తువేకం ఉన్నవా లేదా. నిత్యానిత్య వస్తువేకము అయిన తర్వాత శమాది షట్క సంపత్తి ఉన్నది. శమము, దమము, ఉపరతి, శ్రద్ధ, సమాధానం 6 ఉంటాయి. ఆ 6 రకాలైనటువంటి షట్క సంపత్తి ఉండాలి. శమాది షట్క సంపత్తి తర్వాత ఇహాముత్రార్థ ఫల భోగ విరామం. ఇది 3వది. సాధన చేయాలి. ఇది 3వది. ఒక పని చేస్తే 2 ఫలితాలు వస్తాయి. ఒకటి ఏం ఫలితము? ఈ జన్మలో వచ్చే ఫలితము. ఇంకొకటి తర్వాత వచ్చేటువంటి మన మరణానంతరం వచ్చే ఫలితాలు సూక్ష్మం. మరణానంతరం సంగతి తర్వాత, ఇప్పుడు మరణం తర్వాత సంగతి చెప్పకండి, ఇప్పుడే చెప్పండి మాకు అని మీరు అన్నారు అనుకోండి. మీరు ఇక్కడ కూర్చున్నారు, భాగవతం వింటున్నారు. భాగవతం విన్నందువల్ల ఫలితం వస్తున్నది, విన్న ఫలితం వస్తున్నది. పర్వాలేదు. ఇహ జన్మ గురించి చెప్తాను. ఇక్కడ కూర్చున్నందుకు వచ్చింది, మీరు కూర్చున్న భాగవతం విన్నందుకు ఈ ఫలితం వచ్చింది. చచ్చిపోయిన తర్వాత సంగతి చెప్పనండి. తర్వాత ఎట్లా మీరు మోక్షమే కాబట్టి దాని గురించి మాట్లాడను. నేను స్వర్గం వచ్చిన దాని గురించి మాట్లాడను. తాత్కాలికమైన ఫలితం చెప్తాను. ఇక్కడ కూర్చున్నాను, మీ పక్కింటి వాడు ఆ పక్కింటి వాడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నారు. రేపు ఏం చేశారు? ఎవిడెన్స్ ఈమె చూసింది అని చెప్పినాడు. ఈమె చూసింది అని చెప్పినాడు. చూసాను, నేను భాగవతం వింటున్నాను కదండి, ఇక్కడ చూసినాయిగా ఆ రోజు పలానా దగ్గరికి వచ్చిన నా దగ్గరనే ఉన్నదా చెప్తాను. ఇక్కడే భాగవతం వింటున్నాను అంటే ఒక పని చేసినప్పుడు ఇక్కడ ఫలితం ఒకటి వస్తుంది, పరోక్ష ఫలితం ఒకటి వస్తుంది. ప్రత్యక్షంగా లభించే ఫలితం ఇహ ఫలితము, పరోక్షంగా మనకు తెలవకుండా లభించే ఫలితము అది. అంటే పుణ్యం అనేది ఇక్కడ ఖాతాలో ఇప్పుడు సుఖం వస్తుంది. ఇక్కడ ఇహ జన్మలో సుఖం వస్తుంది. పరజన్మలో మనకు మళ్ళీ ఆ స్వర్గాలు రాకుండా మోక్షం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు భాగవతం విన్నప్పుడు వచ్చే ఇహాముత్రార్థ ఫలభోగ విరామం కావాలి. ఇక్కడి ఫలితాన్ని వదిలిపెట్టాలి, అక్కడి ఫలితాన్ని వదిలిపెట్టాలి. రెండు వదిలిపెట్టినప్పుడు మాత్రమే నిజంగా ఫలభోగ విరామం ఉన్నప్పుడు. మనం ఏమన్నా చాలా మంది అంటారు, మేము నిష్కామ కర్మాచరణ చేస్తున్నామంటారు. లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని అంటారు. లోక కళ్యాణ సిద్ధ్యర్థం పూజాంక నిశ్చే అని చెప్తారు. ఈ లోక కళ్యాణ సిద్ధ్యార్థం అని చెప్పినప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అన్నట్టు. లోక కళ్యాణం కోసం చేస్తున్నానో నీ కోరిక ఉన్నట్టు. అది కూడా లేకుండా అయ్యా అని ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నిజమైనటువంటి నిష్కామ కర్మాచరణ అవుతుంది. ఎప్పుడైతే ఒక చిన్నదైనా నువ్వు ఆశించినవో, ఆశిస్తే కామ్య కర్మాచరణ అవుతుంది. అప్పుడు నిష్కామ కర్మాచరణ ఎవరైతే ఉంటారో, అంటే ఇక్కడ వచ్చే ఫలితం కానీ అక్కడ వచ్చే ఫలితం కానీ రెండింటి ఫలితాల మీద ఆశ లేకుండా, ఇక్కడ వచ్చే ఫలితం ఏమిటి? మీరు బ్యాంకులో 500 రూపాయలు డిపాజిట్ చేసినారు, 500 రూపాయలు అట్లే ఉన్నాయి, మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ నువ్వు వినియోగం చేసుకుంటున్నారు. 500 అట్లే ఉన్నాయి. ఆ 500 వాడుకోకుండా ఇంట్రెస్ట్ కూడా జమ చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? 500 1000 రూపాయలు అయింది. 500 1000 అయితే 1000 1500 అవుతుంది. దాన్ని వాడుకున్నారు అనుకోండి, వాడుకున్నాక తగ్గిపోతాయా లేదా? ఆ వాడుకోకుండా ఉండే విధానం పేరు ఇహాముత్రార్థ ఫలభోగ విధానం. వాడుకోకుండా అంతా పరిపూర్ణంగా ముముక్షుత్వం, విడుదల కోసం ప్రయత్నం. ఇప్పుడు 11 అయింది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకో 12 అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ప్రయత్నం కదలడం, ఇట్లా చూడడం, వెనకలు చూడడం, పక్కకు చేయడం. ఎందుకు? విడుదల కోసం ప్రయత్నం. ఎవరైనా విడుదల కోసం. విడుదల అయితే మోక్షం అంటే విడుదల. విడుదల అయితే ఆనందం. కూర్చొని పెడితే ఆనందం కాదు, పట్టుకుంటే ఆనందం కాదు, విడిచిపెడితే ఆనందం. మీరు అనుకుంటున్నట్టు సామాన్యుడు చెప్తారు కదా, మాకు పట్టుకుంటేనే ఆనందం కదా, భార్యను భర్త, భర్తను భార్య, మా పిల్లలు అంతా ఎప్పుడు పట్టుకొని ఒళ్ళు తిరుగుతాం కదా, మాకు అదే ఆనందం కదా అని మీరు అంటారు. సహజమే ఆనందం. అనడానికి నేను అంటలేను. భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు, వాళ్ళ పట్ల పిల్లలకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు, ఇతరులకు బంధం వల్ల పట్టుకొని ఉన్నాం, దానివల్లనే ఆనందం.
దీనివల్ల నిజంగా ఆనందం ఉంది, ఆలోచన చేయండి. ఇప్పుడు కొడుకుని ఎత్తుకుంటే నీకు ఆనందం ఉంది, ఎత్తుకొని కూర్చోండి ఉంటావా? ఆలోచన. ఆనందం అయింది కదా. నీకు లడ్డు తింటే ఆనందం, లడ్డే తింటుండు ఇంకోటి తినదు, ఆనందం ఉంటుందా? టీవీ చూస్తే ఆనందం, మొత్తం తీసుకొచ్చి కట్టేసి రిమోట్ పక్కకు పెట్టి ఒక ఛానల్ ఆన్ చేసి పెడదాం, వింటారా? చూస్తారా? కాదు. ఆనందము వీటి వల్ల లేదు, బాహ్య పదార్థం వల్ల ఆనందం లేదు, నీ పదార్థం వల్ల నీకు ఆనందం ఉంటుంది. మీరు ఇంత ఆనందంగా ఉన్నా, మేము కొడుకు ఎత్తుకున్నా, మనమని ఎత్తుకున్నా, తిరుగుతున్న ఆనందం ఉంది అంటారు కదా, రాత్రి కూడా నిద్రపోకుండా ఉంటారా? ఆలోచన చేయండి. ఎంత భర్తలతో భార్యతో వ్యవహరించినప్పటికీ కూడా ఎవరి నిద్ర బాగుందా కదా? ఆనందం ఎక్కడుంది? నిద్రలో ఉందా ఆనందం, కొడుకులో ఉన్నదా? ఆలోచన చేయండి. అంటే నీ నిద్రలో ఆనందం ఉంది. నిద్రలో ఉన్న ఆనందం అజ్ఞానపు ఆనందము, విజ్ఞానపు ఆనందం అంటే భగవంతుల్లో మనం ఉండడం విజ్ఞానపు ఆనందం. ఇంతేనండి, ఇంత వ్యత్యాసం, ఏమీ లేదు. అది ముముక్షుత్వం. విడుదల కావాలంటే కోరిక. విడుదల కావాలన్న కోరిక ఎలా ఉంటుంది? పట్టుకుంటారండి, పట్టుకొని ఏమంటారు, తాడు పట్టుకున్నాడు, గట్టిగా తాడు పట్టుకొని ఏమంటున్నాడు, ఈ తాడు నన్ను పట్టుకున్నది విడుస్తలేదు, ఈ తాడు నన్ను పట్టు పక్క ఉన్నవాడిని అవుతున్నాడు. ఏమిరా బాబు అట్లాంటివేమి? తాడు పట్టుకుంటారా? తాడు నువ్వు పట్టుకున్నావురా బాబు, తాడు నువ్వు పట్టుకున్నావు. తాడు పట్టుకోవడం కాదు, తాడు మీద నడు పట్టుకోదు, తాడు నువ్వే పట్టుకున్నావు. నువ్వు వదిలిపెట్టాలి కానీ తాడు వదిలిపెడతావు ఎక్కడన్నా? ఇది సంసార లక్షణం. సంసారం మనకు పట్టుకుంటది కానీ మనము సంసారమును పట్టుకొని ఏడుస్తాను కానీ సంసారం వచ్చి మీద చుట్టుకోదు, అమాంతం వచ్చి చుట్టుకోదు, తగిలించుకుంటాం మనం. మరి వచ్చినప్పుడు ఇంట్లో 4 డోర్ మ్యాట్లు ఉన్నాయి, రాగానే ఇంకొక డోర్ మ్యాట్ కొరకు వచ్చినట్టు. ఆలోచన చేయండి. ఇది ఖరాబ్ అయ్యేదాకా దాన్ని కాపాడాలి. మరి బాగా అయిపోయాక తెచ్చుకుంటే అయిపోతుంది కదా. కాదు, మంచిగా అనిపించి సస్తాలు దొరికింది, ఈలో ఒకటి పూజ పడుతుంది, రంధ్రాలు పడుతాయి, అయ్యో ఇంత పని అయిపోయింది. సంసారం పెంచుకున్న లక్షణం అండి. పాశవ్రాత బంధంబులన్ అంటే పాశవ్రాతం అంటే సంసారం అనేది ఒక పెద్ద పాశం. పాశం అంటే చౌతి పాశం కాదండి, ఎందుకంటే వినాయకుడి దగ్గర కాబట్టి పాశం అనగా చౌతి పాశం అనుకునేరు, అది కాదు. పాశం అంటే తాడు. ఏమీ లేని వాడికి ఏం చేస్తారు? పెండ్లి ఒక తాడు, కొడుకు 2వ తాడు, వానికి పెళ్లి 3వ తాడు, వానికి ఒక కొడుకు 4వ తాడు, ఈ మొదలైతే ఒకదానికి ఒకటి చుట్టి అప్ప బయట ఏమైందిరా మా మనమని చాలా ఉండదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే బంధం. ఏం చేయాలి గారు ఏడకపోతే ఏం చేస్తాను? ఇగో ఇది లేకుండా వీటి నుంచి బయటపడి సత్ఫలార్థాన్ని చూడాలి, మోక్షము. ఈ మోక్షత్వం ఈ 4 ఉండాలి. ఇవి కాకుండా ఇంకో స్పెషల్ క్యారెక్టర్స్ ఒక 4 ఉండాలి. భాగవతం వినుంటే మజాకు కాదు. ఆ భాగవతం వినేందుకు భగవంతుడు పిలుస్తున్నాడంటే మన లోపల ఈ క్వాలిటీస్ ఒక్కటన్నా ఉంటే తప్ప పరమాత్మ మనకు ఎంట్రన్స్ ఇవ్వలేకూడదు. ఆ ఎంట్రన్స్ ఇస్తున్నా అంటే క్వాలిటీ ఒకటన్నా ఉన్నట్టు లెక్క. సదాచారం ఉండాలి. సదాచారము, సంయమనము, స్నేహము, సేవ, సహాయం, ఈ లక్షణాలు ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి, సదాచారము, సంయమనము, స్నేహము, సేవ, సహాయం, ఇవి చేయగలిగి ఉంటే కానీ భాగవతం వినండి. సదాచారం ఉండాలి. సదాచారం అంటే మంచి నడవడిక అని అర్థం. మంచి నడవడిక ఉండాలి. మనస్సులో కూడా కల్మషం లేకుండా ఎవరైతే వాడు సదాచారం. సత్తునందు ఆచరించుడు అంటే భగవత్ పదార్థం ఉందే మనసు పెట్టేవాడు. సంయమనం ఉండాలి. ఓపిక బాగా అవసరం అండి. ఎవరైనా అలాగే ఇమ్మీడియట్ గా గోడకు బంతి కొట్టి న్యూటన్స్ థర్డ్ లో అప్లై చేయొద్దండి, కొంచెం ఆపాలండి. ఆపి తెలుస్తుంది విషయం. ఆ ఆపి 1 నిమిషం ఆపితే పంచాయితీ కాదు, మౌనేన కలహం నాస్తి అనండి. అందుకే సత్యాయ మితభాషణం అనండి. తక్కువ మాట్లాడండి, ఎందుకు? సత్యాయ సత్యం కోసం అనండి. ఎక్కువ మాట్లాడిన కొద్ది అబద్ధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సత్యం కోసం అనండి. సమయం అంటే ఓపిక బాగా అవసరం. ఎంత ఓపిక ఉండాలంటే బ్రహ్మాండమైన ఓపిక ఉండాలి. కబీర్ దాస్ మహారాజు ఉందండి బ్రహ్మాండమైన ఓపిక. ఆ మహారాజు కబీర్ మహారాజు కాశీలో ఉండేవాడు. నిత్యం గంగా స్నానం చేశాడు. నిత్యం గంగా స్నానం చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఉన్నారు ఒక 10-20 మంది. ఈ రోజు గంగా స్నానం చేస్తుంద్ర ఈయన సంగతి ఒకసారి చూద్దాం. రోజు వచ్చి చేస్తున్నాడు. వాళ్ళకు ఇష్టం కాదండి. కొందరు మంచి పనులు చేస్తుంటే కొందరికి ఇష్టం కాదు. ఇష్టం కాని వాళ్ళకు కష్టపెట్టి వాళ్ళు ఆనందపడతాడు భగవంతుడు. అప్పుడు మనం ఏమనుకోవాలి, మనం వాడికి ఇష్టం కాని పని భగవత్ సేవ చేయడం వల్ల వాడికి కష్టమవుతున్నది, నన్ను కష్టపెట్టడం వల్ల వాడు ఆనందపడుతున్నాడు. పరమాత్మ వాడిని ఆనందపరిచేందుకు కోసం నన్ను కష్టపెడుతున్నారు అనుకోవాలి మన కష్టం కలిగినప్పుడు. ఈ కబీర్ దాసును వాళ్ళ స్నానం చేసి వచ్చిండు. బయటికి రాగానే వాళ్ళని ఉంచిండు. కబీర్ గురువు గారి మీద వాళ్ళు ఉంచారు. ఉంచితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసిండు. మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇట్లా 108 సార్లు స్నానం చేసి 108 సార్లు మూసిందండి.
ఇక అక్కడ మీదకి స్నానం చేసి వచ్చినాక వాళ్ళకే ఆస్తి వచ్చిందండి. వేసట కలిగి అడిగింది, ఏమయ్యా కబీర్ మహారాజా 180 సార్లు ఉంచిన లెక్క పెట్టుకుంటా ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోయి గురికి వస్తున్నారు అంటే, అయ్యా మీరు నాకు చాలా ఉపకారం చేసి మీకు నమస్కారం చేయాలనిపిస్తుంది అని. ఉచిత ఉపకారమా? ఏమి లేదు, నేను రోజు ఒకే స్నానం చేసేవాడిని, మహాపుణ్యం వస్తుంది కాశీలో గంగలో స్నానం చేస్తే. నేను 180 రోజులు బతుకుతానో తెలియదు కానీ 180 స్నానాలు మాతో చేయించారు కదా మీరు అన్నాడు. ఈ సమయం ఉమిసినా కూడా దాంట్లో అడ్వాంటేజ్ తీసుకొని మనస్సుకు ఏమాత్రం చలనం కాకుండా ఉంటాడో వాడు సమ్య మనశీలుడు. స్నేహం అంటే ఫ్రెండ్షిప్. మనకు 3 షిప్లు ఉంటాయి, ఒకటి ఫ్రెండ్షిప్, ఒకటి రిలేషన్షిప్, ఇంకొకటి పార్ట్నర్షిప్. ఈ 3 షిప్లు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే షిప్ ఎట్లా ఉండాలి? నీళ్ళల్లో ఉండాలి. నీళ్ళల్లో షిప్ తిరగాలి. షిప్లో నీళ్ళు ఉంటే ఆలోచన చేయండి, సమర్పయాలి. రంధ్రం పడే షిప్ కావాలండి. మన ఫ్రెండ్షిప్ అయినా రంధ్రం పడేది ఉండాలి, రిలేషన్షిప్ అయినా రంధ్రం పడకుండా ఉండాలి, పార్ట్నర్షిప్ అయినా రంధ్రం పడకుండా ఉండాలి. అప్పుడు ఆ జీవితం సౌభాగ్యం బాగుంటుంది. స్నేహం అంటే అటువంటిది. స్నేహం అంటే కేవలం మిత్రత్వమే కాదు. స్నేహం అంటే నూనె. దీపం ముట్టిస్తాం కదా మనం. దీపంలో ఏముంటాయి? ఒత్తి ఉంది, తర్వాత నూనె ఉంది, పాత్ర ఉంది. ఈ 3 పదార్థాలు ఉంటాయి. ఒత్తి కాలిపోతుంది, బూడిదలాగా మిగిలిపోతుంది, నల్లగాలి మసి లాగా మిగిలిపోతుంది. వెలుతురు ఇచ్చింది, వెలుతురడానికి కారణం ఒత్తి, కానీ తాను గాలి నల్లగా అయిపోయి ఇచ్చింది. ఈ పాత్ర ఏం చేసింది? నూనెను కాపాడింది, తర్వాత ఒత్తికి అందించింది. పాత్ర మిగిలిపోయింది. మరి ఒత్తి మిగిలిపోయింది, నల్లగాయి, పాత్ర మిగిలిపోయింది, నూనె. ఆలోచించండి, నూనె తాను కాలిపోయి లోకానికి వెలుతురు ఇచ్చింది. ఇది స్నేహం అంటేదండి. తాను కాలిపోయి కూడా ఇతరులకు వెలుతురు ఇచ్చేటువంటి ఏది ఉంటుందో దాని పేరు స్నేహం. సంస్కృతంలో స్నేహం అంటే నూనె అర్థం. నూనెకు ప్రత్యేకమైనటువంటి ఏముండండి? మీరు ఎప్పుడైనా నూనెలా మినరల్స్ విటమిన్స్ కోసం నూనె తినండి ఎవరు చెప్పరండి. నూనె తినండి, నూనె స్నేహం అన్నిట్లలో అంత చేసి నూనె ఏనట్టుంది అనండి. మీరు ఆలోచన, నేను వంట చేస్తుంటే నూనె ఏనేలా ఇవాళ పోనిలా అని అడుగుతాడు మెల్లగా. ఎందుకంటే నూనె అది స్నేహం, అది ఉంటేనే అది కలుగుతుంది. అటువంటి ఆ స్నేహం, సదాచారం, సంయమనం, స్నేహం, సేవ. 4వ సేవా లక్షణం ఉండాలి. సేవా లక్షణము కృష్ణ పరంధాముడు చెప్పాడండి. రాజసూయ యాగం అవుతుంది. రాజసూయ యాగం అవుతుంటే కృష్ణ పరంధాముడు అందరికి డ్యూటీస్ కేటాయిస్తాడు. ధర్మరాజు కృష్ణుని అడిగాడు, అయ్యా నువ్వు ఏ డ్యూటీ చేస్తావు? అరే బాబు అందరికి ఒక మిగిలింది నేను చేస్తారా? అందరికి కేటాయిస్తుంటే ఒక 2 డ్యూటీలు కృష్ణ పరంధాముడికి వచ్చినాయి. ఒకటి ఏమిటి? రాజసూయ యాగానికి వచ్చిన ప్రతి బ్రాహ్మణునికి, ప్రతి అతిథికి కాళ్ళు కడిగేటువంటి పోస్ట్ ఒకటి వెళ్ళింది. అక్కడ అందరికీ కాళ్ళు కడిగింది. వచ్చిన ప్రతి వ్యక్తికి కాళ్ళు కడిగి తల మీద నీళ్ళు తలుకున్నాడు కృష్ణ పరంధాముడు రాజసూయ యాగం. ఇంకొక పోస్ట్ మిగిలిందండి. 2 పోస్టులు చేశాడు ఆయన. ఏమి? భోజనాలు చేయంగానే విస్తాలు తీసేసాడు. రాజసూయ యాగంలో కృష్ణుడు చేసినటువంటి సేవ అంటే అన్నదానం చేస్తే పుణ్యం ఎవరికి అని పెద్ద ప్రశ్న ఉందండి. అన్నదానం చేస్తే పుణ్యము వండిన వారికి విస్తరణ తీసిన వారికి వస్తుంది, పెట్టిన వారికి తక్కువ వస్తుంది. మనం ఏం చేస్తామని చేయగానే అక్కడ విస్తరణ డస్ట్బిన్ పెట్టినాం, అలా వేసుకుంటూ పోండి ఏం చెప్తాను, అట్లా చెప్పకూడదు. భోజనం అన్నదానం చేస్తే విస్తరణ తీసేందుకు ప్రత్యేకంగా ఎవరు ముందుకు వస్తారో దాని మీద స్థాన సేవనం ఉంటుంది. స్థాన సేవనం ఉండాలి. గుళ్ళకి వస్తున్నాం, గుళ్ళకి వస్తుంటే మేము మస్తు గుళ్ళు చూస్తున్నాం కానీ ఈ గుళ్ళో ఏం మెయింటెనెన్స్ బాగాలేదు అనుకుంటూ పోతారండి. అనుకుంటే ఏం చేస్తారు? తను తెచ్చినటువంటి ఆర్థికర్పూరం ప్లాస్టిక్ కవర్ అక్కడ ఆరేసిపోతాడు. తక్కువ మనం చేసే పని సహజంగా అందరం చేసే పని అయింది. అంటే మనం అపవిత్రతకు మనం కూడా దోహదమైనట్ట కదా. కానీ అది కాదు, కావాల్సింది స్థాన సేవనం. గుళ్ళో ఊడండి, పరిశుభ్రంగా ఉంచండి. మీరు గుళ్ళో ఊడండి, రోడ్లు ఊడండి, ఇల్లు ఊడండి, ఏదో స్థాన సేవ చేయండి. తర్వాత అంగసేవనం. భగవంతుని పరిపూర్ణంగా కడగాలి. అయ్యగారి మంగళం కూడా కొనియారు కదా, మనకు బాగా నయమైపోయింది అనుకో. అట్టా కాదండి. అంగసేవనం అంటే భగవంతునికి సంబంధించిన అంగములు. అంటే అక్కడ గిలాస ఉంటుంది, ఉద్దరణ ఉంటుంది, పంచపాలి ఉంటుంది, ఆయన పెట్టేటువంటి తీర్థం గిన్నె ఉంటుంది. ఇవన్నీ ఆయన వస్తువులు, భగవంతుని వస్తువులు. ఆ భగవంతుని నామం అనుకుంటే ఆ వస్తువును తీసుకొని అయ్యగారు అయితే 5 నిమిషాలు పూజ చేసిపోతారు. కానీ నేను కడిగిన చెంబ అయితే ఎప్పటికక్కడనే ఉంటుంది కదా అనుకుంటే అంతకంటే సేవ గొప్పది లేదు. ఇది అంగసేవనం. భావసేవనం.
పరమాత్మను ధ్యానం చేస్తూనే ఉండండి. ఇక్కడ ఉన్నాడు పరమాత్మను ధ్యానం చేస్తుంది. గణపతిని చూస్తున్నారు, గణపతిని ధ్యానం చేయండి. గణపతిని చూసుకుంటూ గణపతిని ధ్యానం చేయడం పెద్ద లెక్క కాదండి. నీవు బయట వెళ్ళినప్పుడు కూడా శ్వేతార్కమూల గణపతిని మనస్సులో ప్రింట్ చేసుకొని ధ్యానం చేస్తే అది భావసేవ. నీ భావంలో నిండా ప్రింట్ అయి ఉంటే అది భావసేవ. ఆత్మసేవనం నీకు పరమాత్మకు వ్యత్యాసం లేకుండా పరిపూర్ణంగా ఒకే స్థితికి రావడం ఆత్మసేవనం. సేవ 8 రకాలండి. సేవనం అది మనం చేసి స్థూలంగా తీసుకుంటే అపవిత్రత కాకుండా కార్యక్రమం జరుగుతుంటుంది. ఒక పెళ్లికి పోయినారు, పెళ్లికి పోగానే ఏం చేస్తారండి వాళ్ళ పట్ల ఆ పెళ్లిళ్ళు భయంకరం. వాస్తవానికి భగవంతుడు గొప్ప అదృష్టం మాకు ప్రసాదించిన అటువంటి వాటి నుంచి బయటపడేసింది కనుక మేము చాలా ఆనందంగా ఉంటాం. కానీ మీ బాధలు చెప్తాను నేను. పెళ్లికి పోతే ఆదివారం 12 గంటలకి 11:30కే పెళ్లి ఉండాలి. ఆశ్లేష నక్షత్రం అయినా సరే అయ్యగారు పెట్టండి. ఏమైంది పరిహారం ఉందా? శాంతి చేస్తాం. ఏం శాంతి చేస్తారు? అది ముహూర్తము. ఆ పెళ్లిలో పోతే ఏం చేస్తారు? ఎప్పుడు అయిపోతుంది అది పెళ్లి మంత్రాలు మొత్తం కూడా చదవలేకుండా 2 కుర్చీలు ముందరి కుర్చీ తక్కువ వీళ్ళు వస్తారు. వీడియో వాడు జగపాయ గారు నువ్వు పక్క మంత్రాలు చదవకుండా పక్క పెట్టి ఇంకొక ఒకసారి మమ్మల్ని చెప్తే విన్నా, నేను చూడలే కానీ చెప్తే విన్నా. ఆ పుస్తకం కట్టాక మళ్ళీ ఒకసారి కట్టెంట్ చేయాలి అంటే ఒకసారి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ ఉంటా. జీలకర్ర పెట్టెంట్ చేయాలి మళ్ళొకసారి అంటే అది ఉంటుందా? భారతీయ ధర్మశాస్త్రం అట్లా ఒప్పుకుంటుందా? అది మన ప్రాక్టికల్స్ తోటి థియరీ ఒకటి ఉంటుందా? ఒకటే వివాహం అనేది ఒకటి. ఇవన్నీ చేసుకుని ఆ 2 కుర్చీలు ముందు తాగి బోకెలు చేతులు పెట్టి వస్తున్నారు. తెల్లగా ఇంత పొడుగు ఉంటాయి కదా, అవి ఏం చేసుకోవాలని పిల్లగానికి సంవత్సరం అయినా అర్థం కాదండి. రూమ్ నిండా ఉంటే వీళ్ళు కింద పడుకోవాలి. బయట వచ్చి ఏంటి అవి నేను పారేద్దామంటే మా వాళ్ళు పెట్టి వారేస్తామని ఆమెంటది, మా వాళ్ళు పెట్టి వారేస్తామండి. అవి ఏం చేయాలి? అమ్మితే ఏం చేయాలో అర్థం కాదు. పెట్టి అమాంతం పోయి చెప్పులు దొరుకుని చిప్పలు పట్టుకొని ఎక్కిపోతారండి నిలబడి. ఎవరైతే నిలబడి తింటారో బర్రెలకు మనకు వ్యత్యాసం లేదు. ఎప్పుడైనా బర్రెలు ఉంటాయి కదా, రాత్రిపూట 4 గంటలకు బర్రె ముందడితే గడ్డి వేయండి, లేచి నిలబడి తినదండి. పండుకొని తినదు, కూర్చొని తినదండి. కూర్చొని తింటే మనుషులు, నిలబడి తింటే బర్రెలండి. బఫెలో సిస్టమ్ భోజనాలు చేసి అంటే సేవ చేసేవాళ్ళు. ఎందుకంటే స్వామి మనకు బాగా ఇష్టమే, సంప్రదాయాన్ని కాపాడుకోవాలని ఇష్టం, కూర్చుని విస్తరి భోజనం పెట్టాలని ఇష్టమే. కానీ మా రిలేటివ్స్ ఎవరు సపోర్ట్ చేయరు, మా ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయరు, అంటే మా పార్ట్నర్స్ ఎవరు సపోర్ట్ చేయరు. అంటే నీ రిలేషన్షిప్ బాగలేదు, నీ ఫ్రెండ్షిప్ బాగలేదు, నీ పార్ట్నర్షిప్ బాగలేదు. 3 షిప్పులు బాగలేవు కాబట్టి నువ్వు చిప్పలు చేద్దాం. అంటే నువ్వు చేసిన వాళ్ళంటి పోయినప్పుడు ఇదివరకు పెళ్లి అంటే ఒక 15 రోజుల పెళ్లి, 16 రోజుల పెళ్లి ఉండేదట. మొదటి ఆ 16 రోజులు వీడు మంచిగా ఉండి బ్రహ్మాండంగా చేస్తే ఆనందమయంగా జరిగేటువంటిది. అంతా 16 సెకండ్లలో పెళ్లి. ఒక గంట సేపు లేట్ చేస్తారు అనుకో, ఇంకోటి సామాన్ తీసుకొని వస్తూ ఉంటాడు, విడిది చదువుతారు. సేవనము మీరు వివాహానికి వెళ్తే మనం చేసిన సేవ ఎటువంటిది? పోగానే తప్పులు తీసుడు తప్ప ఇంకొక ముచ్చట్లేదు. పోయినప్పటి నుంచి తప్పులు చూసినాను కూడా రాలేదు ఏముంటుంది చెప్పండి? పోయిన మన సహాయంగా ఒక కార్యానికి ఎందుకు పిలుస్తారు? ఒక మనిషిని ఆ కార్యం ఏ విధంగా గట్టెక్కించాలని పిలుస్తారు, కానీ కార్యం నాశనం చేయమని పిలవరు కదా. కాబట్టి కార్యానికి సహాయం చేయడం సేవ అవుతుంది. అయ్యగారు ఆ పేరు రాయలేదు గోడ మీద, అంటే గోడ మీద పేరు రాస్తే నువ్వు సేవ చేస్తారు. ఎప్పుడు ఏవా అన్నట్టు గోడ మీద పేరు రాసే సేవ కానీ భగవంతుడి కోసం కాదు కదా. కాబట్టి ఆ విధంగా చేసేది సేవ కాదు. నిష్కారణంగా హేతువు లేకుండా ఏమాత్రం ఆశించకుండా నిన్ను నీవు సమర్పణ చేసుకొని చేసే దాని పేరు సేవ అంటారు. ఆ సేవ సదాచారం, సంయమనము, స్నేహము, సేవ, సహాయం. సహాయం చేయాలి. సహాయం అంటే దానం కూడా సహాయంలోకి వస్తుంది. ఎవరికైనా మనం సహాయం చేయగలిగి ఉండి సహాయం చేయకపోతే దోషం వస్తుంది. సహాయం ఎట్లా చేయాలి? సహాయం చేస్తే మీరు ఏం చేస్తారు? ఎవరైనా వికలాంగులు కనపడ్డారు అనుకోండి, వికలాంగులు కనపడితే మీరు ఏం చేస్తారు? వచ్చి పోగొట్టుకొని వాడు వచ్చారు పాపం, 100 రూపాయలు తీసో ఇట్లా చూసో 10 రూపాయలు నోటు తీస్తారు. 100 రూపాయలు వేస్తారు. ఏరు మీరు అట్లా వేసేవారు భక్తులు ఎవరు కనపడుతుంటారు, కానీ 10 రూపాయలు తీస్తారు. తీసి ఆ చిప్పలు వేస్తారు. వాడు పట్టుకొని చిప్పలు వేసేటప్పుడు మనం ఏ ఆలోచనతో వేస్తున్నామో ప్రధానమండి. ఏమి ఆయన వికలాంగుడు, సంపాదించుకునే శక్తి లేదు కాబట్టి నేను వేస్తున్నా, నా దగ్గర ఉన్నాయి, నేను సంపాదించుకునే శక్తి ఉన్నది కాబట్టి వేస్తున్నా. ఇది అహంకారం. అది అహంకారపూరితమైన దానం వస్తుంది. నువ్వు సానుభూతితోటి దానము చేయొద్దు. ఆ వచ్చిన వాడు సాక్షాత్తు పరమాత్మనే ఈ స్వరూపంలో నా దగ్గర వచ్చి నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను పునీతం చేస్తున్నాడు. నా జేబులో ఉన్న మిగతా 200 రూపాయలు ధర్మబద్ధంగా చేయడానికి ఈయన ఈ రూపంలో వచ్చిన భగవంతుడు అనుకుని దానం చేస్తే దానం అవుతుంది, లేకుంటే కాదు. మనం సహాయం చేస్తున్నా, మేము అందరికి సహాయం అందరికి సహాయం చేస్తారండి అంటారు. అందరికి సహాయం చేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. రోడ్డు మీద ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంటాము, 4-5 ఆడ మనుషులు అమ్మాయిలకి నిలబడతారు. రోడ్డు ఫుల్ జామ్ ఉంటుంది.
మీరు ఒక్క సెకండ్ ఆపి వాళ్ళని దాటించగలిగిందా? ఇంకెవరంటే కట్టుకొట్టుకుంటూ వాళ్ళ ముందు నుంచి పోతారనేది ఆలోచన. ఒక ముసలాయన పడ్డాడు అనుకోండి, ఈ ముసలోడు రోడ్డు మీద తిరుగుతుండవు అనుకుంటూ పోతారు కానీ పక్క దాటించిన. సహాయం అంటే మనం ఏదైతే చేయగలిగి ఉండి ఇతరులకు మనం ఏమి ఆశించకుండా చేస్తామో దాని పేరు సహాయం అంటారు. ఇవన్నీ ఉంటేనే భాగవతం వినడానికి కూర్చుంటారు, లేకపోతే కూర్చోలేరు. సదాచారము, సంయమనము, స్నేహము, సేవ, సహాయము, సాధన దృశ్య సంపత్తి, మోసము చేయలేనటువంటి ధర్మము, మాత్సర్యం లేకుండా, దేవతల మధ్య వ్యత్యాసం లేకుండా పరమాత్మ స్వరూపం ఒక్కటి అని ఎవడైతే అనుకుంటాడో వాడు మాత్రమే భాగవతం వినడానికి. ఇది ఎంట్రన్స్ టెస్ట్. చెప్పిన మొదటి రోజు వినగలిగిన వాడికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. ఇదే ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఇలా పాస్ కావాలి. అటువంటి వాడు భాగవతం ఉంటాడు. మరి ఎటువంటి భాగవతం? నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమకల్పతరోర్గలితం ఫలం. భాగవతం యొక్క ఫలితం ఎటువంటిది? ఆ ఫలమట వేదమనేటువంటి కల్పవృక్షము నుండి జారిపడినటువంటి ఫలం. శుకముఖాదమృతద్రవ సంయుతం. శుక బ్రహ్మ యొక్క అమృతమైన వాక్కుల చేత రసభరితమై బయటకు వచ్చింది. పిబత భాగవతం. ఇక్కడ బాగా ఆలోచన చేసుకోవాలండి. పిబత అన్నాడు, నేను చెప్తా, అప్పుడు ఏమనాలి? వినుడు అనాలి, వినండి అనాలి కదా. పిబత భాగవతం రసమాలయం. దాన్ని రసంగా మార్చి మీకు ఇస్తున్నాను, వినండి, తాగండి అన్నాడు. వినండి కాదు, తాగండి అని చెప్తాడు. మొత్తం తాగేసేయండి, వినడం కాదు, తాగండి అని చెప్పాడు. మొత్తం లోపలికి విన్న తర్వాత కొంచెం ఆలస్య ప్రక్రియ ఉంటుంది కాబట్టి మీరు కళ్ళతోటి కాదండి, చెవులతోటి కాదండి, నోటితోటి. వక్తలు చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. కథ ఎక్కడి నుంచి లోపడిపోతుంది అంటే పిబత భాగవతం, నోట్లో నుంచి లోపడిపోతుంది. అంటే మీ యొక్క జ్ఞానేంద్రియాలన్నీ ఇక్కడనే పెట్టి వినండి అని చెప్పండి. ఎటువంటిదట? నిగమకల్పతరోర్గలితం ఫలం. అది కల్పవృక్షం, వేదమైన కల్పవృక్షం పుట్టింది. శుకముఖాదమృతద్రవసం. శుకముఖం, శుక మహర్షి అని ఒక అర్థం. శుకం అంటే చిలుక, చిలుక, ప్యారెట్. మరి చిన్నప్పుడు సౌభాగ్యవంతమైన జీవితం గడిపినటువంటి వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, మేము కూడా దాంట్లో చేరిన వాళ్ళని. ఇప్పటి పిల్లలకు అటువంటి సౌభాగ్యం తక్కువ. చిలుక కొట్టిన జామ పండు దొరకాలంటే దొరుకుతుందా? దొరకదు. చిలుక అంటే దొరకదు, పండు ఎక్కడ దొరుకుతుంది? ఉన్న చెట్లని వీకేస్తుంటే పండు ఎక్కడ? ఆలోచన చేయండి. మామూలు పండుకు చిలుక కొట్టిన పండుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ చిలుక కొట్టిన పండు కోసం కొట్లాడి తిన్నటువంటి సందర్భాలు ఉంటాయి. అంతా ఉంటుంది. అది ఎలా ఉంది? చిలుక మొత్తం తినదండి పండు, కొట్టి చూసి తీయకున్న దాన్ని వదిలిపెట్టిపోతాడు. ఎవరి కోసం? మన కోసం. అందుకే శుకపర బ్రహ్మ తన వాక్కులనేటువంటి అమృత రసధారం తయారు చేసి మన కోసం వదిలిపెట్టాడు. ఆ అమృత రసధారణం మనం ఏం చేయాలి? మొత్తం తాగేయండి. తాగేది రసో వై సహ అవుతుంది. ఆ రసమే నీవు అవుతావు. నీవు రసానికి వ్యత్యాసం లేకుండా పోతావు. రసము నీకు వ్యత్యాసం లేకుండా ఎప్పుడైతే పోతుందో అప్పుడు ముహురహో రసికా భువి భావుకాః. ఓ భావుకులారా, భావన చేసి చెప్తున్న ఒక శ్రోతలారా, ముహురహో మాటికి తాగండి. ఎప్పటిదాకా తాగాలి? సాచురేటెడ్ లెవెల్ వచ్చేంత వరకు తాగాలి. ఒక గ్లాసులో నీళ్లు పోసినాం, నీళ్లు పోసి చక్కెర వేస్తున్నాం, చెంచా చక్కెర వేసినాం, చక్కెరలో కరిగిపోయింది. ఇంకొక చెంచా వేసినాం, నిమిషం అవుతుందండి. ఇంకొక చెంచా వేసినాం, ఇంకొక చెంచా చేసినాం. ఇలా వేస్తూ చక్కెర కొంచెంసేపటికి ఏమవుతుంది? గ్లాసు నిండా నీళ్లు పోయి చక్కెర అవుతుంది. అదే విధంగా నీ లోపల ఉన్నటువంటి వాసనాబలమైనటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయి నువ్వు సాక్షాత్తుగా రసస్వరూపమైనటువంటి భగవంతునిగా మారడానికి ఈ అమృత రసం అనేటువంటి సుఖముఖంలో అమృత రసం అనేటువంటి భాగవతం నీకు బాగా తోడ్పడుతుంది. కాబట్టి ముహురహో మళ్ళీ మీరు సంతృప్త ద్రావణం వరకు తయారై పరిపూర్ణ తృప్తులయ్యేంత వరకు తాగండి. ఈ విధంగా ప్రారంభం చేశారు. భాగవతంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అప్పుడప్పుడు ఇట్లా చెప్తుంటారు, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో మీరు మర్చిపోతారు అని చెప్తుంటారు. ఒక అరణ్యం, ఆ అరణ్యం పేరు నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో శౌనకాదృశంతో కూర్చున్నాం.
ఆ శౌనకాదృష్టులందరూ కూర్చుంటే మహాసత్రయాగం అవుతుంది. నిన్న చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి మహాసత్రయాగం అవుతుంది. ఆ మహాసత్రయాగంలో మధ్యాహ్నం వేళ అందరూ విశ్రాంతి కురుకులు తీసే వేళ మన కురుకులు వదిలించడానికి సాక్షాత్తు ఒక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు సూతుడు. ఆ సూతుడు రోమహర్షణుడు అనేటువంటి మహాముని కుమారుడు. రోమహర్షణ మహాముని కుమారుడు. ఇతని పేరు ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూతుడు. సూతుడు 28 రకాలు. 28 రకాల సూతుల్లో 28వ వాడు ఈ ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూతుడు మనకు కథ చెప్పినాడు. మనకు రాసినటువంటి భాగవతం రాసినటువంటి వ్యాసమునీంద్రుడు కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వేద వ్యాసుడు. వ్యాసులు 28 మంది ఉన్నారు. 28 రకాల మంది వ్యాసులు ఉన్నారు. 28 రకాల మంది సూతులు ఉన్నారు. కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసుడు భాగవతం రాశాడు. ఉగ్రశ్రవసుడు అనే వ్యాసుడు దానిని ఈ శౌనకాదృష్టులకు వినిపిస్తున్నాడు. ఆ సూతుడు వచ్చాడు. సూతుడు అంటే బ్రాహ్మణుడు కాడు. శౌనకాదృష్టులందరూ అక్కడ కూర్చున్న వాళ్ళంతా బ్రాహ్మణోత్తములు, ఋషులందరూ. సూత మహాముని ప్రవేశించాడు. ప్రవేశించగానే బ్రాహ్మణులందరూ సర్దుకొని కూర్చున్నాడు ఎక్కడి వాళ్ళు అక్కడ. సూతుడు రావడంతో సభలో దీర్ఘదండ నమస్కారం చేశాడు. నమస్కారం చేయగానే సూత సాధు చిరంజీవ, సాధు పురుష సూత, నువ్వు చాలా కాలం బతుకుదుగాక, ఎప్పటికీ జీవించుదుగాక అని ఆశీర్వచనం ఇచ్చాడు. సూతుడు నమస్కారం చేశాడు, వాడు ఆశీర్వచనం ఇచ్చాడు. అందరూ కూర్చున్నారు. సూతుడికి ఒక ఆసనం కూర్చున్నట్టు, అయ్యా సూత మహాముని, నువ్వు చాలా గొప్పవాడివి, మాకు కథ చెప్పవలసింది అని అడుగు. ఎట్లా అడుగుతున్నారు? ఒక పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠం మీద తీసుకువెళ్ళి సూతుడిని కూర్చునబెట్టారు. కూర్చునబెట్టి ఆ వ్యాసపీఠం మీద కూర్చున్న తర్వాత సూతుడు మొదలు రాగానే ఏ విధంగా నమస్కారం చేశారో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా నమస్కారం చేశారు. నమస్కారం చేసి అడుగుతున్నారండి. అంటే దాన్ని పరిప్రశ్నము సంప్రశ్నము అంటారు. ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. అడిగే పద్ధతిని బట్టి చెప్పే వస్తుంది. ప్రశ్నకు వచ్చేది జవాబు, పరిప్రశ్నకు వచ్చేది సమాధానం. ఏమైనా పేరండి? సాయి కృష్ణ అంటాడు. అయ్యా మిమ్మల్ని ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది, మీది కాజీపేట అనిపిస్తుంది, మీ పేరేమిటండి అని అడిగినాడు. అవునండి మాది కాజీపేటనండి, శేతార్కమూల స్వయం గణపతి ఉన్నారు కదండి, అక్కడ మా నాన్నగారు ఉంటారండి, మా తాతగారు అక్కడే ఉంటారండి, మా నాన్నగారి పేరు అనంతమలయ సిద్ధాంతి గారండి, మా తాతగారి పేరు ఇదండి, ఇదిగో నేను అక్కడ రోజు పూజ చేస్తానండి, నా పేరు సాయి కృష్ణ అండి. అప్పుడు రాధాకృష్ణ అండి, సాయి కృష్ణ అండి అప్పుడు చెప్తారు. అంతేగా, లేకపోతే మీదే ఊరు, నా కాజీపేట పోతనే ఉంటాను. నీ పేరేది? నా పేరు రాధాకృష్ణ, పోతనే ఉంటాను. అడిగేదాన్ని బట్టి చెప్పేది వస్తుంది. సమాధానం రావాలంటే సంయమనంతో అడగాలి. దీన్ని పరిప్రశ్న. పరిప్రశ్న చేశారు. అంటే విద్య మామూలుగా రాదండి. విద్య రావాలంటే గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవా విద్యయా విద్య చతుర్థం నోపలబ్ధి. గురు శుశ్రూష అంటే అడిగే లక్షణం మొదలు నేర్చుకొని శుశ్రూష చేయాలండి. బట్టలు ఉతుకునేంత మాత్రాన విద్య రాదు. చెప్పింది వినగల శక్తి ఉండాలి. అందుకే పరిప్రశ్నేన సేవయా, పరిప్రశ్న చేయమన్నాడు. ఆ పరిప్రశ్న చేసే విధానాన్ని అడుగుతున్నాడు. వీడు పరిప్రశ్న చేశారు. ఏమి చేస్తున్నారు? అయ్యా సమతంతల్లి పురాణ పంతులు ఇతిహాస శ్రేణులను ధర్మశాస్త్రములు నీవయుపన్యసింపుదు వేదవ్యాస ముఖ్యులు సుమతులు సూచిన విన్నీయుడు దోచున్నీమలిన్ తత్ప్రసాదమునంజేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమ. బుధుడు అంటే పండితుడు అర్థం. ఓ పండితులో గొప్పనైనటువంటి సూత మహాముని, నువ్వు బ్రహ్మాండ బ్రహ్మ వివర్తాలు మొత్తం పురాణాలన్నీ తెలిసినటువంటి వాడు. మహాభారతం పంచమవేదమైన మహాభారతం, వ్యాసుడు రాసిన మహాభారతం ఉంది, పంచమ వేదం. దాన్ని మొత్తం బట్టి పట్టినటువంటి వాడిని. అన్ని ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి వాడు. తెలవడం వేరు, అభ్యసించడం వేరు. గురుముఖత చెప్పుకున్నది మాత్రమే నిజంగా తెలిసినట్టు. లేకుంటే మనం న్యూస్ పేపర్ చదివినట్టేనండి, ఇంకేమీ లేదు. న్యూస్ పేపర్ చదివినట్టే. మీరు సత్యనారాయణ చేసుకుంటున్నారు అనుకోండి. సత్యనారాయణ చేసుకుంటుంటే పక్కపండి ఒక అయ్యగారు చేయించి ఒక వ్యక్తి ఉండి సత్యనారాయణ చేస్తున్నాడు. అది కాగానే ఏం చేస్తారు? ఒక 10 రూపాయలు ఇచ్చి మీరు నమస్కారం చేస్తారు. చెయ్యాలి, మీ ఇష్టం, అది ఇష్టం. తర్వాత చేస్తారు, పద్ధతి చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? తీర్థం పెడతారు, తీసుకుంటారు.
అయ్యగారు దొరకలేదు. ఇటువంటి ఆయన సలహా ఇచ్చేసి ఏ అయ్యగారు ఎందుకు క్రమంలో 10 రూపాయలు కనుక 10 రూపాయలు పెడితే క్యాసెట్ వస్తుంది, ఎప్పటికి తినచ్చు, ఎప్పుడైనప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి క్యాసెట్ వేసి పెడతాడు. తీర్థం ఎవరు పెట్టాలండి? క్యాసెట్ పెడతారు తీర్థం. ఆలోచన చేయండి. నువ్వు 10 రూపాయలు కరెంట్ బిల్ కడుతుంటే క్యాసెట్ తీర్థం పెడతారు. క్యాసెట్ పూజనే భగవంతుడు అయ్యా నేను 180 సత్యనారాయణ చేసిన ఫలితం రాయలేదు, నువ్వు తీర్థం తీసుకోలేదు కదా బాబు అంటున్నాడు. నేనే తీసుకున్నా, నువ్వు తీసుకునే తీర్థం కాదు. ఎవరికి వాడు తీర్థం తీసుకోకూడదు, శాస్త్రం చెప్పినది. ఎవరు చెప్పాలి? తనకంటే ఉత్తముడైనటువంటి వాడు, తనకంటే గొప్పవాడు మాత్రమే తీర్థం పెట్టాలి. మరి ఇట్లా నేను నువ్వు తీసుకున్నాను ఎట్లయితే అని చెప్తాను. అందుకే గురువు సన్నిధిలో ఉంటే తప్ప గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు అవసరం. నువ్వు ఎట్లా నేర్చుకున్నావు సమాజం? నువ్వు పురాణ భక్తులను నేర్చుకున్నావు. పురాణ భక్తులు అంటే వేదవాక్యాలు. ఆ వేదవాక్యాలు నేర్చుకున్నావు. ఇక్కడ గురువు వాక్యం, గురు బోధకారం. అంటే శాస్త్రాలు నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా చివరికి మొదలు గురువు దగ్గర దాని అనుమతి కావాలి. గురువు ముఖం ద్వారానే వినాలి. ఏమైతే గురువు లేకుంటే భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు బాగా ABCDF తోనే పెళ్లి చేసుకున్నారు, బ్రహ్మాండమైనటువంటి సంపద ఉంది, ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, రోజు పోవాలి వాళ్ళ వంటలు. ఇద్దరు చదువుకున్నారు, వంట చేయరాదు, అమ్మలు నేర్పలేదు వంట, ఇద్దరు నేర్పలేదు. పూర్వకాలం పురుషులు కూడా వంట చేసేవాళ్ళు, ఇప్పుడు స్త్రీలు కూడా చేయడం లేదు, పెద్ద తాత్పర్యం ఉంది. కానీ ఆ వంట ఇద్దరికి రాదు, హోటల్లో తింటున్నారు. వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారు కదా, లెక్క వేసుకున్నారు. అరే మనం రోజు 10,000 సంపాదిస్తే 10,000 భోజనానికి అవుతున్నాయి, మొత్తం కలిస్తే ఇద్దరు ఒక్క సంపాదన మిగులుతుంది. అట్లా కాదు, వంట చేసుకుని తిందామా, వంట చేసుకోవడం మొదలెట్టు. ఎట్లా? పుస్తకాలు పెట్టి ఎట్లా హౌ టు మేక్ కుక్, ఎట్లా చేయాలి, ఎట్లా వంట చేసుకోవాలి, అన్నం రైస్ ఎట్లా తయారు చేసుకోవాలి, పుస్తకం కొనుక్కొచ్చాడు, పెద్ద పుస్తకం, వంటలు చేయడం ఎలా, పుస్తకం కొంచెం మొదలుపెట్టి దాంట్లో ఉన్న ప్రకారం నేను చదువుకుంటాను చేస్తావా అంటే ఇక్కడికి ఆడగా డామినేషన్ కుడుతుందా, మొగ్గలకు కుడుతుందా, పంచాయతీ పెట్టుకోవడం వచ్చేది. చదువుకున్నాడు కదా, చదువుకున్న వాళ్ళకి పంచాయతీ ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి పని అయిపోతుంది. చదువు ఎక్కువ పంచాయతీ ఎక్కువవుతుంది. ఆ పంచాయతీ పెట్టుకున్నాడు. అయ్యా ఆమె అన్నది నేను చదువుతాను చేయమన్నది. పర్వాలేదు నువ్వే చదువు, నేను చేస్తే ఎవరు చేస్తే సమానమే కదా. ఆయన వంట చేస్తున్నాడు, ఆమె చదివినట్టు చేస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టేవాళ్ళను, గిన్నె పెట్టి నీళ్లు పోయేవాళ్ళను, బియ్యం పోయేవాళ్ళను, ఇంత పట్టుకు వచ్చినా చూడవాళ్ళను, మూత పెట్టవాళ్ళను, మధ్యలో 5 నిమిషాలు ఒకసారి కలపవాలను, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి కలపవాలను, మళ్ళీ మూత పెట్టవాలను, 5 నిమిషాల తర్వాత విస్తలు పెట్టుకోవాలను, దించుకొని తినవాలి. విస్తలు వేసుకున్నాడు, దించినాడు, నీళ్ళే బియ్యం అని. ఈ పుస్తకం రాసినట్టు 4 అడుగులు వేసిపోయావు అంటున్నాడు. 4 అడుగులు వేసిపోయావు అంటున్నారు. ఎంతసేపటికి తలగా బద్దలు కొట్టుకుంటారు. మధ్యాహ్నం ఆ పక్కింటి ముసలామ వీళ్ళకి పరిచయం. ఏమిరా మనమడు మనమరాలు ఏం చేస్తున్నారా అనుకుంటూ వెళ్ళి వచ్చింది. ఏం చేస్తున్నావు నాయనమ్మా అర్థమవుతుంది కానీ మీరు వంట ఎట్లా చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఈ పుస్తకం రాసినట్టు చేస్తే వంట అవుతుంది. ఏం రాసిందంటే మీరు చదువుకున్నారు కానీ మీకు మెదడు లేదు రా అని. బాగా చదివారు కానీ మెదడు మాత్రం లేదు, తలకాయ ఉంది మెదడు లేదు. ఎందుకు? పొయ్యి మీద పెట్టమని పొయ్యి ముట్టి అలా ఈ గ్రంథులు అండి. వీటి గ్రంథులు ఒక మన పుస్తకం చదువుతుంటే, ఒక పురాణం చదువుతుంటే ఆ పురాణంలో మామూలుగా చెప్పుకుంటూ వెళ్తుంటండి. దాని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు విప్పడం రావాలండి. మీరు అమ్మవారి నామాలు చదువుతారు కదా, రుద్ర గ్రంథి విభేదిన్యే నమః, బ్రహ్మ గ్రంథి విభేదిన్యే నమః, విష్ణు గ్రంథి విభేదిన్యే నమః అది చదువుతారు కదా. ఆ గ్రంథులు ఎట్లుంటాయో ఈ గ్రంథాల్లో కూడా గ్రంథులు ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. మీరు ఏదైనా ప్రాక్టికల్, అందుకే ప్రాక్టికల్ చేసి చూపిస్తారు గురుగారు పక్కన. హైడ్రోజన్ ఇట్లు శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 939481081 మరియు 939481081.